రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన 16వ సినిమా మొదలుపెట్టాడు. పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్, శంకర్ వంటి వాళ్ళు ముఖ్య అతిథులుగా హాజరైన ఈవెంట్కు రెహమాన్, రామ్ చరణ్, జాన్వీ కపూర్తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. అయితే ఈ సినిమా గురించి నటుడు శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న శివరాజ్ కుమార్ ఈ మధ్య కాలంలో తమిళ, తెలుగు సినిమాల్లో గెస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన చేసిన జైలర్ సూపర్ హిట్ కాగా మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించబోతున్నాడు. రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కథ చెప్పడానికి బుచ్చిబాబు తన దగ్గరికి వచ్చినప్పుడు తాను మామూలుగానే కథ వినడానికి కూర్చున్నాను, కానీ తన పాత్ర చెప్పిన తర్వాత మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకొచ్చారు. అతను చెప్పిన క్యారెక్టర్ కంప్లీట్గా వేరే లెవెల్లో ఉంటుందని, అసలు అతను అలాంటి ఒక క్యారెక్టర్ని ఎలా ఊహించి రాసుకున్నాడోనని ఆశ్చర్యపోయానని అన్నారు. ఇక తనకి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని, అతను చాలా మంచి మనిషి అని, ఒక మంచి యాక్టర్ కూడా అని చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు అరగంటలో కథ చెబుతానని కూర్చొని దాదాపు గంటన్నర సేపు కథ చెబుతూనే ఉన్నా నేను మాట్లాడలేకపోయానని, అంత అద్భుతంగా కథ నేరేట్ చేశాడని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.